హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ వద్ద ఒక భారీ యుద్ధమే జరగబోతుంది. సో ఇటు వార్ 2 మూవీ అండ్ అలాగే కూలీ మూవీ, ఈ రెండు మూవీస్ అయితే ఆగస్టు 14న ఒకే రోజు ఒకే డేట్న పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ రెండు మూవీస్ పై హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే నెలకొంది. ఏ మూవీని కూడా తీసేయడానికి లేదు. రెండు మూవీస్ పై బజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే ఈ రెండు మూవీస్ బడ్జెట్ మోర్ దెన్ 800 crores అయితే ఉంది ఫ్రెండ్స్. సో సినిమా తీయడానికి పెట్టిన బడ్జెట్ దాదాపుగా 800 కోట్ల ప్లస్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ రెండు మూవీస్కి కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపుగా 1000 కోట్లు దాటిందని అంచనా ఫ్రెండ్స్. సో పెట్టిన పెట్టుబడి 800 కోట్లు. అండ్ అలాగే తీసుకున్న ఇటు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన బడ్జెట్ 1000 కోట్ల పైమాటే. సో ఈ 1000 కోట్లు రాబట్టాలంటే రెండు మూవీస్ ఒకే రోజు ఒకే డేట్న వస్తే ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? జస్ట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రెండు మూవీస్ కూడా మేము తగ్గమని చెప్పి రెండు కూడా ఒకే డేట్ని అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో రెండు మూవీస్ ప్రమోషన్లో కూడా నెక్స్ట్ లెవెల్లో జోరు చూపిస్తున్నాయి. అండ్ అలాగే రెండు మూవీస్ క్యాస్టింగ్ కూడా చాలా భారీగానే ఉంది. సో ఇటు తెలుగు, తమిళ్, హిందీ, ముఖ్యంగా అయితే ఈ మూడు లాంగ్వేజే. సో ఈ మూడు లాంగ్వేజ్లలో తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోలు. తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అండ్ అలాగే ఇటు తెలుగు నుంచి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ అలాగే ఇటు హిందీ నుంచి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గారు. సో ఈ ముగ్గురు స్టార్ హీరోలే. ఏ లాంగ్వేజ్లో ఆ స్టార్ హీరోలు బిల్డ్ చేయగలిగే సత్తా ఉన్న హీరోలే. సో ఒక్క లాంగ్వేజ్లోనే బిల్డ్ చేస్తే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందా? మనం సినిమాని అమ్మిన, రిలీజ్ బిజినెస్ చేసిన బడ్జెట్ మొత్తం తిరిగి వస్తుందా అంటే కష్టమే అని చెప్పొచ్చు. ఈ రేంజ్లో రిలీజ్ బిజినెస్ జరిగినప్పుడు సోలో రిలీజ్ చూసుకుంటే బెటర్ కదా. ఏ మూవీకైనా సరే, ఎలాంటి స్టార్ క్యాస్ట్ ఉన్న మూవీ అయినా సరే సోలో రిలీజ్ ఉంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అండ్ అలాగే సినిమా రేట్లు పెరిగినా సరే డే 1 కలెక్షన్ వచ్చి చాలా కీలకంగా మారుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డే 1 కలెక్షన్సే సినిమా రిజల్ట్ని, అండ్ అలాగే సినిమా పెట్టుబడిని, సినిమా అమ్మిన ప్రిలీజ్ బిజినెస్ని రికవర్ చేసే సమయం మొత్తం జస్ట్ డే 1లోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత టాక్ని బట్టి సినిమా కలెక్షన్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే జస్ట్ సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమా జస్ట్ నెగిటివ్ టాక్ వస్తే చాలు, అసలు థియేటర్లకు ఎవరు వెళ్ళడం లేదు. అండ్ అలాగే మెయిన్గా పైరసీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ కూడా కొన్ని రోజులు ఆగితే, 1 వీక్ 2 వీక్ ఆగితే ఎలాగో డైరెక్ట్గా మొబైల్లోనే చూసుకోవచ్చు కదా అనే ఆలోచనలో అయితే పబ్లిక్ అయితే పడిపోయారు. సో అందరూ అలా ఉంటారా అంటే అందరూ అలా ఉండరు. కంపల్సరీగా థియేటర్లోకి వెళ్ళి చూస్తారు. అది ఎప్పుడు సోలో రిలీజ్ ఉండాలి. ఇప్పుడు వార్ 2 మూవీ ఉంది, అండ్ అలాగే ఇటు కూలీ మూవీ ఉంది. రెండు మూవీస్ని ఒకే రోజు వెళ్ళి చూడలేరు కదా. సో 1 వీక్లో వచ్చి ఒక మూవీ చూడడమే గొప్ప, ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. సో రెండు మూవీస్ని ఒకే రోజు చూడలేరు, అండ్ అలాగే ఒకేసారి ఎవరు కూడా చూడలేరు. సో అది ఇప్పుడు ఇక్కడ మైనస్గా మారిపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేనైతే వార్ 2 మూవీకి వెళ్తాను. ఫస్ట్ ఇప్పుడు ఆగస్టు 14న వార్ 2 మూవీకి వెళ్తాను. తర్వాత కూలీ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చిందే అనుకో, నేను ఆ మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించను. అసలు వెళ్ళడానికి కూడా ఆలోచన నా మైండ్లో రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా సినిమాకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వెళ్ళకుండా ఆగిపోతారు. సో సోలో రిలీజ్ ఉంటే 1 వీక్ 2 వీక్ గ్యాప్లో రిలీజ్ చేసుకుంటే కంపల్సరీగా వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అండ్ అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఆ మూవీ ఉంది, ఆ మూవీకి వెళ్తే బాగుంటుంది. బాగున్నా బాగాలేకపోయినా అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు కదా. సో కంపల్సరీగా వెళ్ళొచ్చు. అండ్ అలాగే మన కింగ్ నాగార్జున గారు ఉన్నారు, హిందూ నుంచి అమీర్ ఖాన్ గారు ఉన్నారు. ఇలా ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం అనే ఆలోచన అయితే మైండ్లో వస్తుంది. కానీ రెండు స్టార్ హీరోలు, రెండు బడా సినిమాలు ఒకేసారి వస్తే ఏ సినిమాకి వెళ్ళాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అయితే పబ్లిక్ అయితే పడిపోతారు. సో అలా రిలీజ్ చేయడం సినిమాకి ఇబ్బందే, అండ్ అలాగే ఇటు చూసే జనాలకు కూడా ఇబ్బంది కలిగజేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, అండ్ అలాగే ఇటు తమిళ్లో కానివ్వండి, హిందీలో కానివ్వండి, వార్ 2 మూవీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే దాదాపుగా 600 కోట్ల రిలీజ్ బిజినెస్ అయితే చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇంత బడ్జెట్ ఇంత పెట్టి కొనుక్కున్న వాళ్ళు 600 కోట్లు రికవర్ అవ్వాలంటే ఏ రేంజ్లో కలెక్షన్ రావాలి? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ రేంజ్లో కలెక్షన్ రావాలంటే సోలో రిలీజ్ ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా క్లాష్తో వస్తే ఒకవేళ వార్ 2 మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా సరే, ఇటు కూలీ మూవీకి హిట్ టాక్ వచ్చినా సరే, వార్ 2 మూవీకి విపరీతమైన లాస్ అయితే వస్తుంది, విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తుంది. సో అది కూడా చూసుకొని రిలీజ్ చేసుకుంటే బాగుండేదని నా ఉద్దేశం. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏదైతే ఏముందిలే కానీ రెండు మూవీస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండాలి అని అనుకుందాం. రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకోవాలి, బ్లాక్ బస్టర్
కలెక్షన్ కూడా తెచ్చి పెట్టాలి, కలెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో రావాలి, బాక్స్ ఆఫీస్ కానీ బద్దలు కొట్టాలని అనుకుంటాం. సో అదే రేంజ్లో ఉండాలి. వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఇటు తెలుగులో వచ్చి దాదాపుగా 100 కోట్లకు జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే హిందీలో వచ్చి దాదాపుగా 350 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అండ్ అలాగే ఇటు తమిళ్లో దాదాపుగా 30 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే వార్ 2 మూవీకి దాదాపుగా 400 నుంచి 450 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అండ్ అలాగే ఇటు కూలీ మూవీకి చూసుకుంటే తమిళ్లో దాదాపుగా 200 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ జరిగింది. అండ్ అలాగే ఇటు తెలుగులో చూసుకుంటే 48 కోట్లు, అండ్ అలాగే హిందీలో చూసుకుంటే దాదాపుగా 40 కోట్ల ప్రిలీజ్ బిజినెస్. ఓవరాల్గా చూసుకుంటే కూలీ మూవీ కూడా దాదాపుగా 250 నుంచి 300 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ జరిగినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక డే 1 వచ్చి వార్ 2 మూవీకి ఎక్కువ కలెక్షన్ వస్తుందా, కూలీ మూవీకి ఎక్కువ కలెక్షన్ వస్తుందా అంటే కంపల్సరీగా వార్ 2 మూవీకి ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక డే 2 నుంచి సినిమా టాక్ని బట్టి అయితే వస్తుంది కాబట్టి మనం డే 1 చూసుకుంటే డే 1 అయితే దాదాపుగా వార్ 2 మూవీకి 200+ కోట్ల గ్రాస్ అయితే వస్తుంది కంపల్సరీగా. ఇక తెలుగు, తమిళ్, హిందీ 3 భాషల్లో చూసుకుంటే ఓవర్సీస్ అన్ని కలుపుకొని దాదాపుగా 200+ కోట్ల గ్రాస్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇటు కూలీ మూవీ చూసుకుంటే డే 1 వచ్చి దాదాపుగా 140 కోట్ల ప్లస్ గ్రాస్ అయితే వస్తుంది కంపల్సరీగా. సో డే 1 అయితే కంపల్సరీగా ఎక్కువ కలెక్షన్ వార్ 2 మూవీకి వస్తుంది. అండ్ అలాగే ఇక డే 2 నుంచి చూసుకుంటే ఇక టాక్ని బట్టి సినిమా ఏ మూవీకి ఏ టాక్ వస్తుందో అన్నదాన్ని బట్టి డే 2 నుంచి కలెక్షన్ అయితే పెరుగుతాయి, తగ్గుతాయి, ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్ వస్తుంది అనేది ఇక డే 2 నుంచి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది. అండ్ అలాగే 2 మూవీస్ ట్రైలర్స్ కానివ్వండి, ఫస్ట్ లుక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఆకట్టుకున్నాయి. సో 2 మూవీస్ కూడా ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో 2 మూవీస్ హిట్ అవ్వాలనే కోరుకుంటాం. సో 2 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనే కోరుకుందాం ఫ్రెండ్స్. సో ఇది. మీరు ఏ మూవీకి వెళ్ళాలి అని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ మూవీపై ఎక్కువ హైప్ ఉందో అని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి. ఏ మూవీపై మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ మూవీకి మీరు ఆగస్టు 14న ముందుగా ఏ మూవీకి వెళ్ళాలి అని అనుకున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.